భద్రతా వైఫల్యం నిజమే. అఖిలపక్ష సమావేశంలో అమిత్ షా అంగీకారం. దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారే భద్రతా వైఫల్యం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఎట్లా జరుగుతుంది సార్? అది కూడా కాశ్మీర్లో ఎంత భద్రత ఉండాలి, భద్రత లోపం జరిగిందని చెప్పి ఇలా అమాయకమైనటువంటి ప్రజలు చనిపోయిన తర్వాత, ఇలా జవాన్లకి గాయాలైతా ఉన్నాయి, మరణిస్తున్న తర్వాత ఏదో మనం ఇంత సింపుల్ గా ఒక మాట చెప్పేయడం మాత్రానికి చాలా బాధాకరం. దేనికోసం వైఫల్యం, దేనికోసం జరిగింది? సిబ్బందిని ఎంతమందిని కేటాయించాలి? కరోనా తర్వాత దాదాపుగా 3 ఏళ్ల పాటు రిక్రూట్మెంట్ లేదు, తీసుకోలేదు. జవాన్లు చాలా తక్కువ ఉన్నారు. కీలకమైనటువంటి ప్లేస్ అది. కీలకమైనటువంటి ప్లేస్ లో డైరెక్ట్ గా చొరబడిపోయి కాల్ చేస్తా ఉంటే మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా ఒక 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చాలా భయభ్రాంతులకు సంబంధించినటువంటి అంశం. భరోసా కల్పించాలి, ధైర్యం కల్పించాలి, భద్రత 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి కీలకమైనటువంటి కాశ్మీర్ లాంటి ప్రాంతాలలో. సో అలాంటప్పుడు అంగీకరించడం కంటే, వైఫల్యం జరిగిందని చెప్పి అంగీకరించడం కంటే, మేము ఆ బాధ్యత నుంచి తొలుగుతున్నాం, పక్కకి వెళ్తున్నాం చెప్పడం మంచిది, అంతే కదా? ఎందుకంటే ఆశావాసి విషయమే కాదు, నిజమే, వైఫల్యం నిజమే, మేము అంగీకరిస్తా ఉన్నామనంటే ఒకటి ఆలోచన కూడా చేయాలి. ప్రధానంగా యువత ఎవరైతే ఉన్నారో ఆ యువత కూడా కీలకంగా రాజకీయాల్లోకి రావాలి, యువ నాయకులు కావాలి. ఒక దేశాన్ని పరిపాలించాలంటే యువ నాయకత్వం కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు మోదీ గారు, అమిత్ షా గారు, సో మీరు కనపడతా ఉంది, వీళ్ళంతా కూడా మరి ఆలోచనలు ఎట్లా పోతా ఉన్నాయి, ఇలా ఎట్లా వైఫల్యం చెందుతా ఉన్నాం, లేకపోతే ఎక్కడన్నా జరిగేటటువంటి రాష్ట్రాల్లో ఎన్నికల కోసమే ఆలోచిస్తా ఉన్నారా? ఉక్రెయిన్ లాంటి దేశంలో చూడండి, దేశాధినేత ఎట్లుంటాడు, అక్కడ ఉన్నటువంటి ప్రధాని అధ్యక్షుడు ఎట్లుంటాడు. సో అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా యువత ప్రధానమంత్రి స్థాయిలో, హోంమంత్రి స్థాయిలో ఈ కీలకమైనటువంటి బాధ్యతలలో యువ నాయకులు ఉండడం కూడా ఉండాల. ఇది కూడా దేశం ఒకసారి ఆలోచన చేయాలి. సరే అది ఏ పార్టీయా ఏంటా అనేది పక్కగా పెడితే, ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా వీళ్ళ ఆలోచనలు వీళ్ళకనే ఉంటాయి. ఒక యువ రక్తం అయితే దేశాన్ని ఎట్లా కాపాడగలుగుతాం, ఏ నిర్ణయాలు తీసుకోగలుగుతాం, ఎలా చేయగలుగుతాం అనేది కూడా ఉంటుంది. ఇలా మనం అంగీకరిస్తా ఉన్నామని అంటే అది అసలు నాట్ ఏ జోక్, అది అంగీకరించడం ఏంటండి? వీటి మీద మరి ఆలోచన చేయాలి. ఇక బీహార్లో సారు పోయిండు, ప్రచారానికి పోయినట్టున్నాడు. సార్ అక్కడ కార్యక్రమానికి పోయిండు. బీహార్లోని మధుబనిలో జరిగిన ర్యాలీలో సభా వేదికపై ప్రధాని మోదీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ సారు ఆడ మాట్లాడుకుంటా ఉన్నారు. మరి ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి ఎన్నికలు వచ్చినప్పుడే ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి అనేటటువంటి ఇది కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో వినపడతా ఉన్నది. ఎన్నికలు గుర్తొచ్చినప్పుడే ఇట్లా జవాన్ల మీద దాడులు కానీ, లేకపోతే దేశం గురించి వెళ్ళి వేరే అతను మాట్లాడినట్టు కానీ, లేకపోతే మోదీ గారు భావోద్వేగంగా మాట్లాడినట్టు కానీ, దయచేసి ఇలాంటి రాజకీయాలు చేయకండి. ఇలాంటి రాజకీయాలు చేయటం కూడా అత్యంత దారుణం. అమాయకులు చనిపోతా ఉన్నారు, అమాయకులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయండి, మేము మీకు మద్దతుగా ఉంటామని చెప్పి విపక్షాలు కూడా చెప్తా ఉన్నాయి. పాకిస్తాన్ అదుపులో మన భారత్ జవాన్ ఉన్నాడు. ఇగో ఈయనను ఎట్లా కాపాడుకోవాలి? ఇప్పుడు మన జవాను వాళ్ళ చేతులలో ఉన్నాడు, ఎట్లా కాపాడుకోవాలి, ఏం చేయాలా? ఇగో ఇలాంటి వాళ్ళు కాపాడుకోవాలి, దాని మీద ఆలోచన చేయాలి. ఎంత విమర్శలు వస్తా ఉన్నాయి బీహార్కి. సార్ రాబోయేటట్టు కొన్ని రోజులలో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి బీహార్లో, దానికోసమే పోయిర్రు అనేటటువంటి విమర్శలు కూడా. ఇగో బీహార్ ఎన్నికల ముందస్తు సభలో మోదీ చూడండి ఇక్కడ కనపడతా ఉంది. మరి దేనికోసం ఇవన్నీ? ఇక దేవుడికే తెలవాలి ఏం జరుగుతా ఉంది, ఎవరుండి నడిపిస్తా ఉన్నారు, అసలు ఏం జరుగుతా ఉంది అనేది. ఇక ఒక్కొక్కరు కళలో కూడా ఊహించని శిక్షలు వేస్తాం ఉగ్రవాదులకు ప్రధాని మోదీ హెచ్చరిక. అఖిల పక్షానికి వచ్చేందుకు గంట టైం లేదా, ప్రధాని తీరుపై అజదుద్దీన్ ఓవైసీ విమర్శ. ఇట్లా ఓవైసీ గారు మాట్లాడతారు, ఆడికెళ్ళి మోదీ గారు మాట్లాడతారు. ఏం జరుగుతా ఉంది, ఏం ఆలోచన చేస్తా ఉన్నారు, వెనక నుంచి ఎవరేం నడిపిస్తా ఉన్నారు ఏందనేది. సో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే
ఉన్నది, గందరగోళమైన పరిస్థితి ఉన్నది. ఇగో కాశ్మీర్లో జవాన్ వీరమరణం అయిపోయింది. సో ఏదేమైనా కానీ మనం ఆ, ప్రతిదాడి చేయడానికి అయితే మన భద్రతా బలగాలంతా కూడా మళ్ళీ ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఎవరెవడు ఎక్కడ చొరబడి ఉన్నాడు, ఏడికెళ్ళి వచ్చిండ్రు ఏంది, సో వీటన్నిటి మీద కూడా చాలా అప్రమత్తంగా అయితే ముందుకు వెళ్తా ఉన్నారు. కానీ మేమేం చెప్తా ఉన్నామనంటే జరగక ముందే దయచేసి ఎక్కడెక్కడైతే కొన్ని బోర్డర్ ప్లేస్లలో కీలకమైనటువంటి ప్లేస్లు ఎప్పుడైతే ఉన్నాయో 24/7 ఎనీ టైం అక్కడ పర్యాటకులు వచ్చేటటువంటి ప్రాంతం, అటు పాకిస్తాన్కి కానీ లేకపోతే ఇటు భారతదేశానికి కానీ కీలకమైనటువంటి ప్రదేశం కాశ్మీర్. సో అక్కడ వైఫల్యం చెందుతుందని చెప్పి మరి అమిత్ షా గారు చెప్పడం, మోదీ గారు చెప్పడం, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది మనం అంగీకరించినట్లే, మన వల్ల కావట్లేదని చెప్పి అంగీకరించడం తప్ప వేరే ఏం లేదు. సో ఇది చాలా కీలకమైనటువంటి సమస్య, కీలకమైనటువంటి అంశం. రాజీనామాలు చేయాల్సి వస్తుంది పక్కకు పెట్టి ఓ యువ నాయకులను ప్రోత్సహిస్తే. దయచేసి దేశ ప్రజలంతా కూడా ఆలోచించాలి ఏం జరుగుతా ఉంది, దీన్ని ఎవరైనా కావాలని చెప్పి ఏం జరుగుతా ఉంది, ఎవరు ప్రోత్సహిస్తా ఉన్నారు, ఎందుకు భద్రతా వైఫల్యాలు జరుగుతూ ఉన్నాయి, ఇలాంటి వాటి మీద కూడా కొద్దిగా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికైనా సరే ఇలాంటివి రిపీట్ కాకుండా అటు జవాన్లు కావచ్చు ఇటు ప్రజలు కావచ్చు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి భద్రతా వైఫల్యం లేదని చెప్పకుండా ఎక్కడ కూడా భద్రతా వైఫల్యం రాకుండా ఎట్లాంటి సంఘటన ఎవడైనా వచ్చిండు అంటే మాత్రానికి వాడిని తుదముట్టించేలాగా ఉండాల. భారత ఆర్మీ అనేది తుదముచ్చేలాగా ఉండాలి. కానీ ఇలా మరి జరిగిపోయింది ఒక సంఘటన, చాలా బాధాకరమైనటువంటి సంఘటన అయితే మరి జరిగిపోయింది. మరి ఇక అమిత్ షా గారు అంగీకరిస్తా ఉన్నాం వైఫల్యం నిజమే అని చెప్తున్నట్లయితే మరి ఇక్కడ వార్త అయితే కనబడతా ఉంది. కానీ మరి ఎట్లా చెప్తా ఉన్నాం, మనం దేశాన్ని నడిపించుకుంటూ పోయేటటువంటి క్రమంలో మరి ఇలాంటి మాటలు అయితే కొంత అపనమ్మకాన్ని కలిగించేటటువంటి మాటల్లాగే కనబడతా ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఇలాంటి దయచేసి పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం మరి పటిష్టమైనటువంటి చర్యలు ఎప్పటికైనా తీసుకోవాలి.